అయ్యగారు అయ్యగారు ఏంట్రా ఇలాంటి లైఫ్ దొరకలేదని అల్లాడుతున్నావా? అది కదా అయ్యారు, ఎమ్మెల్యే భగవాన్ మీ గురించి కంప్లైంట్ ఇవ్వాలి ఢిల్లీ వెళ్ళారు. వాడు ప్లేన్ లో ఎక్కువ ఢిల్లీ వెళ్ళాడు. మీరు వెనకాల రైల్లో బయలుదేరతారా? యాదవా, నేను లోకల్ గా తిరిగి జ్ఞాన ఫలాన్ని పొందుతా. అర్థం కాలేదే. భూపతి ఆయనగా మన తల్లి తండ్రి సర్వం. అయ్యా అప్పల సంగారు వచ్చారు. అయ్యా ఈ మాసం సారా వసూళ్లు 7 లక్షల రూపాయలు. వస్తానయ్యా. సార్, మహిళా సమాజం తరపున ఇందులో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. వస్తాను సార్, వస్తానండి. ఓకే. బ్లాక్ మార్కెట్ రాబడి 10 లక్షలు. నేను మార్కెట్ పెంచుకుంటూ పోతున్నా. మీరు కూడా కమిషన్ 2% నుంచి 5% చేయాలా? ఇప్పుడు కాదు, గవర్నమెంట్ మన చేతికి వచ్చాక వస్తానయ్యా. భూపతి నా దైవమా, ఆహా, ఏదో ఒకటి వాయిస్తూనే ఉంటావు, లేదా ఎవరినో ఒకరిని వాయిస్తావు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏమిటిది? అండర్వేర్ విషయం అనగానే ఇలా వచ్చేసాను. వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వాయించు వాయించు. ఈ ముఖ్యమంత్రి టపా కట్టేశాడు, అల్పాయుషు. నేను రేపు ముఖ్యమంత్రి అవ్వద్దు, మెజార్టీ ఎమ్మెల్యేలు చూపించాలి. అందరినీ కొనేసి లోపల కట్టి పడేశాను. నువ్వు వాయించు వాయించు. అయ్యేటట్లేదు. నేనేమన్నా ప్రాంతీయ వార్త చదువుతున్నానా? జీవిత సమస్య. కాస్త జాగ్రత్తగా విను. చెప్పరా? ఓకే అయ్యా, గంధం స్మగుల్ చేస్తున్నాం, సారా కాస్తున్నాం, ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నాం, దోపిడీలు చేస్తున్నాం. ఇటువంటి చిన్న తప్పులన్నీ ఎమ్మెల్యే భగవాన్ ఢిల్లీలో పెద్దాలకు చెప్పడానికి వెళ్ళాడే. చెప్పేశాడంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ దొరకదు. స్టూల్ వేస్తారు, సెక్రటేరియట్ పెట్టి కూర్చోవోయ్ అంటారు. పొగపడదు. పండ్రా అందరూ. నేను కాదు. భగవాన్ ఢిల్లీలో ఎన్ని గంటలకి పిఎం దగ్గరికి వెళ్తాడు? 8 గంటలకి. గెస్ట్ హౌస్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరతాడు? 7:15కి. అప్పుడు ఉదయాన్నే టీవీ న్యూస్ చూడు. ఏ భగవాన్ షూట్ చేయబడ్డాడని ప్రకటిస్తారు. ప్రకటిస్తారా? అదెలాగయ్యా? ఆల్రెడీ మదన్ని ఢిల్లీ పంపించాను. నువ్వు పియ్యవరా? నీ కాళ్ళు పారే ఒంగోలేరు. వాయించు వాయించు. అయ్యా నమస్కారం. ఢిల్లీ ఆంధ్ర మహాసభ. అలాగా, నేను పిఎం గారి దగ్గరికి వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందాం. సరేనయ్యా. నమస్కారం. ఈ పూట విశేషాలు. ఈ రోజు ఉదయం 7 గంటలకు శాసనసభ సభ్యులు శ్రీ భగవాన్ ఢిల్లీలో షూట్ చేయబడ్డారు.
భారత ప్రధాని ఈ హత్య గురించి తామెంతో విచారిస్తున్నామని పత్రికాముఖంగా తన బాధని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన భగవాన్ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కాని తగిన ఆధారాలు కాని ఇంతవరకు ఏవీ దొరకలేదని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఇక్కడే ఇదిగో 50 రూపాయలు. చిల్లర లేదమ్మా. పర్వాలేదు, తెచ్చుకో. నేడు బెంగళూరులో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలో ఇండియా జట్టు ఇంగ్లాండ్ జట్టు పాల్గొంటున్నాయి. ముఖ్య విశేషాలు మరొకసారి. ఈ రోజు ఉదయం 7 గంటలకు శాసనసభ సభ్యులు శ్రీ భగవాన్ ఢిల్లీలో హత్య చేయబడ్డారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. చచ్చిన భగవానుకు పూలమాల వేసి దాన్ని ఒక ఫోటో తీసి ఆ ఫోటోకు కూడా ఓ పూలమాల వేసి అలాగే పత్రికలో వేస్తే రేపు మనకి పేరు వస్తుంది కదండి. నువ్వేనా సరైన పియ్యవి. నీకెలా ఇలాంటి ఐడియా వచ్చింది? అదే మీ కూడా ఉన్నాను కదా, రేపు మీకేమైనా అయిందనుకోండి. అయిందనుకోండి, నాకేమైనా అవుతుందా? ఉదాహరణకి అన్నానండి. ఉదాహరణకి నేనే దొరికానా? మీరే కదా ఊరికి ఉదాహరణ పురుషులు. అయ్యో అన్నయ్య, ఇది చెవులు మూసుకునే విషయం కాదు, చెవులారా వినవలసిన విషయం. కరెక్ట్. నువ్వు చెప్తూ ఉంటే వినకుండా ఉండగలనా? అప్పుడు ఉదయం 7 గంటలు అయి ఉంటుంది. ఢిల్లీలో నువ్వు జాగింగ్ వెళ్ళావు కదా, నీ షూలే చూడిపోయింది. నువ్వు ఒంగును కట్టుకున్నావు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అప్పుడు అటువైపుగా వస్తున్న ఎమ్మెల్యే భగవాన్ గారు అడ్డగించి నల్ల కళ్ళట్టాలు టోపీ పెట్టుకున్న ఒకడు పట్ పట్టని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేశాడు. వావ్ అన్నయ్య, యు ఆర్ జస్ట్ మార్వెలస్. ఒక్కటి కూడా వదలకుండా అలాగే చెప్తున్నావు, ఎలా తెలుసు? వచ్చిన దగ్గర నుంచి ఇదే కదమ్మా చెప్తున్నావు. మర్చిపోగలనా? కంఠస్థం అయిపోయింది. ఇక్కడ కూర్చో, నేను చెప్పేది నమ్మన్నయ్య ప్లీజ్. చూడు బాబు, పాప మాట మీద నమ్మకం లేదా? తను చెప్పింది అంతా నిజమే. ఎస్. ఏమ్మా, అదెవరది తాటి చెట్లో ఉంటాడు? అతని పేరు బచ్చనా? అమితాబ్ బచ్చన్. ఆ బచ్చాకి అలహాబాద్ లో ఎంపీ సీట్ ఇప్పించింది మన పాపే కదా. తర్వాత ఏంటి ఉస్సుస్ అంటావు? నేను చెప్పే తీరుతాను. ఆ తర్వాత బాబర్ మసీదులో గొడవలు జరుగుతున్నాయి కదా, అక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఢిల్లీలో పెద్ద పెద్దోళ్ళంతా మన పాపనే ఐడియా అడిగారంట. కత్తలే నువ్వు ఊరుకో, నువ్వు ఒకటివే. ఇది కొంచెం గ్యాస్. ఇది మాత్రం గ్యాస్ అంట. నువ్వు జానకమ్మతో చెప్పిందంతా ఒట్టి గ్యాస్ డోపు, కానీ నాతో చెప్పిన ఢిల్లీ మ్యాటర్ మాత్రం నిజం, అంతేగా? ఎస్ అన్నయ్య, ఈ ఢిల్లీ మ్యాటర్ మాత్రం నిజం. నువ్వు చదువుకోవడం కోసం ముందు బెంగళూరు పంపించాను. అయ్యో అబ్బా, భయంకరమైన చలి అక్కడ. వెంటనే వచ్చేసాం. ఆ తర్వాత విశాఖపట్నం పంపించాను. అయ్యో, అక్కడ ఎప్పుడు మిల్ సౌండ్ తట్టుకోలేం. ఆ శబ్దంలో నిద్ర పట్టలేదని వచ్చేసాం. ఎస్. ఆ తర్వాత కలకడ పంపించాను. అయ్యో, అక్కడ రద్దీ ఆ తట్టుకోలేం. రద్దీ తట్టుకోలేక నెక్స్ట్ ఫ్లైట్ కి వచ్చేసాం. వెల్ నేచురలీ. ఆఖరిసారిగా ఇప్పుడు ఢిల్లీ పంపిస్తే అక్కడ మర్డర్ చూశాను, వచ్చేస్తావా? ఎస్. జరగమా? ఏం బాబు, మన ఇంట్లో నిమ్మకాయలున్నా? నీకు కావాలా బాబు? నాకు కాదు. ఆ. అందులో ఓ 4 తీసి కోసి దీని తలకు బాగా రుద్దే. ఎందుకు? అప్పుడు కానీ దీనికి ఆ ఢిల్లీ జ్వరం తగ్గదు. అయ్యో అన్నయ్య, అన్నయ్య ఆగు. హలో హలో, పోలీస్ స్టేషన్. ఎస్, ఇన్స్పెక్టర్ రవీంద్ర ఉన్నారా? నేనే రవీంద్రని. సార్, నేను మోహన్ మాట్లాడుతున్నా. ఏంటి మోహన్? స్టేషన్ రోడ్ 3వ వీధి చివర నైట్ నా కోసం కొంచెం వెయిట్ చేయండి సార్. ఏంటి విషయం? భగవాన్ హత్యకు సంబంధించిన కొన్ని ఆధారపూర్వకమైన విషయాలు మీకు చెప్తాను. మర్చిపోకండి సార్, రాత్రి 10:30కి. భూపతి గారి పేరు పోలీసులు చెప్తే ఆడి పట్టుకైతే మనకి పదండ్రా, మనకెందుకు పదండ్రా రే.